మిస్టర్ బచ్చన్ సినిమా చూడడం జరిగింది. సినిమా గురించి చెప్పాలంటే ఈ సినిమాలో హైలైట్ ఏదన్నా ఉందంటే అది రవితేజ గారి యాక్టింగ్. ఈ సినిమాలో ప్రతి హీరో కూడా డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తుంటారు. అలాగే ఈ సినిమాలో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా రవితేజ గారు అదరగొట్టారని చెప్పాలి. ఓన్లీ దాన్ని ఏమంటారు, హిందీ సినిమాలో హిందీ సినిమా రీమేక్ అనమాట. హిందీ సినిమాలో ఉన్న రైడ్ సినిమాలో ఉన్నటువంటి ఆ చిన్న పాయింట్ తీసుకున్నారు. హీరో అనేవాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరు, అలాగే దాన్ని ఏమంటారు, ఒక పొలిటీషియన్ ఇంట్లో రైడ్ చేస్తారు. ఆ చిన్న కాన్సెప్ట్ని తీసుకొని హరీష్ శంకర్ గారు ఈ సినిమాని ఫస్ట్ హాఫ్ అయితే ఎంటర్టైన్మెంట్తో నింపేశారు. గబ్బర్ సింగ్లో లాగా సాంగ్స్ అవ్వచ్చు, సాంగ్స్ అంటే కామెడీ బాగా చేశారు ఫస్ట్ హాఫ్లో. సెకండ్ హాఫ్ వచ్చేసరికి సినిమాని సీరియస్గా ఉంటుంది అన్నమాట. సెకండ్ హాఫ్ ఇంకా మొత్తము స్టార్ట్ చేస్తారన్నమాట, రైడ్ చేయడము, అది మొత్తం ఎలా ఏంటి క్లైమాక్స్ మొత్తం అలా తీసుకెళ్లారన్నమాట. హరీష్ శంకర్ గారు అసలు తన వేలో ఎంటర్టైన్మెంట్గా సినిమాని చాలా బాగా తీసుకెళ్లారు. నేనేదో ఈ సినిమాని ఇండస్ట్రీ హిట్ అని చెప్పట్లేదు, దాన్ని ఏమంటారు ఇండస్ట్రీని దున్నేసే సినిమా అని చెప్పట్లేదు, కానీ ఈ సినిమాను ఒకసారి చూడొచ్చు. ఈరోజు ఇండిపెండెన్స్ డే, చిన్నపిల్లలు జెండా ఎగరేసి ఏం చేస్తారు, తన తల్లిదండ్రులను తీసుకొని చక్కగా థియేటర్కి వచ్చేసి ఏసీలో శుభ్రంగా 3 గంటల సినిమాని ఎంజాయ్ చేయొచ్చు. అంత బాగుంది సినిమా. ఒక రకంగా చెప్పాలంటే రవితేజ గారికి పోల్చుకుంటే కంబ్యాక్ మూవీ అని చెప్పుకోవచ్చు. అలాగే హరీష్ శంకర్ గారు కూడా కంబ్యాక్ మూవీ ఈ సినిమా చాలా బాగుంది. ఓవరాల్గా చెప్పాలంటే ఈ సినిమా చిన్నపిల్లలు శని ఆదివారాలు కూడా సెలవులు ఉన్నాయన్నమాట. సెలవులు ఉన్నాయి, ఇంట్లో కూర్చొని ఏం చేస్తారు చిన్నపిల్లలు, వచ్చేసి రవితేజ గారి సినిమా చూడండి, హరీష్ శంకర్ గారి డైరెక్ట్ సినిమాని చూడండి. ఏంటంటే ఈ వారం రిలీజ్ అయిన సినిమాలో ఇది ఒక సినిమా చాలా బాగుంది, ఒకసారి చూడొచ్చు. సినిమా ఓవరాల్గా చెప్పాలంటే అవుట్ ఆఫ్ 5 3.5 నా రేటింగ్. థ్యాంక్ యూ. ఏ మ్యాన్, యూ ఆస్క్ మీ ఎనీ క్వశ్చన్. నేను చూసాను మిస్టర్ బచ్చన్ అంటే మూవీ పైన నిజంగా రప్పాడించాడు. ఆజా రప్పాడించాడు రవితేజ. చింతపండు రసం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రసం. హైదరాబాద్లో ఉంటుంది ఎర్రగడ్డ, ఈ సినిమాలో ఉన్న సిద్ధు జొన్నలగడ్డ. నిజంగా సికింద్రాబాద్ హైదరాబాద్ రవితేజ జిందాబాద్ అన్న ఫీలింగ్ అవుతాడు. నిజంగా నాకు సినిమాలో మెయిన్ ప్లస్ ఏంటంటే అన్న సినిమాలో హీరో పర్ఫార్మెన్స్ కానీ, హీరో విజువలైజేషన్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ చాలా బాగా అనిపించింది అన్న. ఇంకోటి నాకు బాగా ఫస్ట్ హాఫ్ అసలు వెళ్ళిపోమనుకున్నా. సినిమా అసలు పోయిందిరా, హరీష్ శంకర్ మనం మోసం చేసినట్రా, తను ఇచ్చిన ఎలివేషన్కి, తను ఇచ్చిన ఆ బిల్డప్కి సినిమా పడిపోయిందని ఫస్ట్ హాఫ్ అనిపించింది. సెకండ్ హాఫ్ సిద్ధు జొన్నలగడ్డ ఎంట్రీ, డీజెట్ ఎంట్రీ ఉంటుంది భయ్యా, నిజంగా కూత ర్యామ్ రప్పాడితే తడి పోసముడే నా సామీరంగా ఫీలింగ్ అవుతున్నాను. సో నిజంగా క్లైమాక్స్ అంటే మదర్ సెంటిమెంట్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ అంటే సరిహద్దుని కాపాడేవాడు సైనికుడు కాదు, సంపదను కాపాడేవాడు సైనికుడు. మన భారతదేశానికి ఇండియన్ ఆర్మీ ఎంత ఇంపార్టెంట్, ఇన్కమ్ ట్యాక్స్ అంత ఇంపార్టెంట్ అనేది చాలా మంచి సీన్స్ చాలా బాగుంటాయి. హీరోయిన్ ఉంది భయ్యా, నిజంగా సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ వావ్ అని ఫీలింగ్ అనేది. నీకు డాన్స్ వేయనుమా డాన్స్ ఇరుకు, ఫైట్ వేయనుమా ఫైట్ ఇరుకు, హీరో ఎలివేషన్ మీద అది ఇరుకు. సినిమాలో ప్రతి కూడా ప్రతి బాగుంది. నాకు మెయిన్ డిసప్పాయింట్ అయిన విషయం ఏంటంటే స్టోరీ నాకు కొత్తగా అనిపించలేదు. సో అట్ ది సేమ్ టైం సాంగ్స్ అసలు ఏం బాగాలేవు. సో సాంగ్స్ మార్చుంటే బాగున్న ఫీలింగ్ వచ్చింది. సో 2 విషయాలు డిసప్పాయింట్, కానీ ఓవరాల్ అయితే రవితేజ పాటించాడు అన్న. థ్యాంక్ యూ సో మచ్. మిస్టర్ బచ్చన్ సినిమా చూసారా? మిస్టర్ బచ్చన్ ఆగస్టు 14వ తారీఖు నాడు 8 గంటలకు ప్రీమియర్ షో ప్రసాద్ ఐమాక్స్లో పడ్డది. 12 గంటల వరకు ఈయనే ఉండి చూసి రివ్యూలు ఇచ్చుకోమైనా బచ్చగాడు మిస్టర్ బచ్చన్ చూస్తున్నప్పుడు నాలాంటి బుడ్డగాడు ఎందుకు చూడొద్దు అనుకున్నారా? అంత ఎంటర్టైన్మెంట్ ఉంది. ఎందుకంటే బుడ్డ అనే ఒక సినిమా పూరి జగన్నాథ్ అమితాబ్ బచ్చన్తో తీసిండు కదా. సో నాలాంటి బుడ్డగాడు కూడా చూడాలి. ఎందుకంటే బుడ్డ హోగా తేరా బాప్, ఈ డైలాగ్ ఎంత పాపులర్ అయింది, ఎంత హిట్ అయింది. సో అమితాబ్ బచ్చన్ వీరాభిమాని రవితేజ అన్న, మాస్ మహారాజా రవితేజ అన్న. సో ఒక రేంజ్లో భయ్యా ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయింది. కాకపోతే ఒరిజినల్గా రాసుకుంటే బాగుండేదనే ఫీలింగ్ కలిగింది నాకు. ఎందుకంటే ఆయన గురించి తీసుకున్నప్పుడు అమితాబ్ బచ్చన్ బయోపిక్కే తీస్తున్నాము, ఆయన సొంత స్టోరీ తీస్తున్నాడు రవితేజ అనే ఫీలింగ్ కలగాలి. రైడ్ అనే సినిమా రీమేక్ అంటున్నారు కాబట్టి కొంచెం, ఎందుకంటే నేను ఆల్రెడీ ఆ సినిమా చూసాను. ఒకసారి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు చూసారా, ఒకసారి ఫస్ట్ మూవీ వచ్చిన సినిమా అది ఫ్లాప్ అయిన ఇట్టాను. ఆ సినిమా చూసిన తర్వాత మళ్ళీ దాన్నే ఇంకో భాషలో చూస్తుంటే ఒక గిల్టీ ఫీలింగ్ అనేది కలుగుతుంది. అయినా సరే సినిమా చూస్తున్నంతసేపు ఎంటర్టైన్మెంట్ అయినా. మిస్టర్ బచ్చన్లో సాంగ్స్ పరంగా అయితే ఎన్టీఆర్ గారు గుర్తొస్తారు, చిరంజీవి గారు గుర్తొస్తారు, పాత సినిమాలు గుర్తొస్తాయి, ఏఎన్ గారు గుర్తొస్తారు. ఎందుకంటే పాత సాంగ్స్ చూపిస్తాడు. ఇక ఆ నడుము ఆ అమ్మాయిని చూపిస్తుంటే క్లాసీగా సన్నగా అందంగా, అందుకనే కొంచెం అక్కడక్కడ ఏదో అనిపించింది కదా అని చెప్తున్నాను. ఒరిజినల్గా రాసుకోవాలి. హరిశంకర్ అన్న నీ సినిమా ఫ్లాప్ అయిన ఇట్టని మేము చూస్తాం, నచ్చుతాయి. ఎందుకంటే నీ ఒరిజినల్ సినిమాలు సూపర్గా ఉన్నాయి, నచ్చినాయి కాబట్టి మేము చెప్తున్నాము. నువ్వు కూడా యాసలో తీసేసుకొని కొట్టుకో. అబ్బో కాక ఇందులో ఒక ఎంట్రీ ఉంది, మధ్యాహ్నం వస్తాడు ఒక పౌరుడు, వాడి పేరు ఏంటంటే సిద్ధు నీ అబ్బా అలా ఏందో తెలియదు కానీ కాక జొన్నల గడ్డ
జొన్న గట్కతో రొట్టెలు జారు చేసి జొన్న గట్క తినిపిస్తే ఎట్లా ఉంటుంది కాక అట్లా అనిపిస్తుంది. రియల్గా సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ హీరోనా, ఆయనకి సపోర్ట్గా రవితేజ అన్నోడనా ఫీలింగ్ వెళ్తుంది. సినిమా మొత్తం చూసిన తర్వాత అరే సిద్ధు వచ్చిన రాబోయే సిద్ధు సినిమా అనే ఫీలింగ్ వెళ్తుందన్నమాట. సిద్ధు గిట్లా వస్తాడు గట్లా ఒక్కొక్కరిని ఇరగా తీస్తాడు వెళ్ళిపోతాడు, మస్తు అనిపించేస్తుంది. హీరోయిన్ కూడా అడుగుతాడు నీ చెల్లె ఉంటే చూడు వదినా నేను చేసుకుంటా అని, మస్తు ఫీల్ వస్తుంది భయ్య. పాటలు ఎలా ఉన్నాయి అసలు? పాటలు కూడా అబ్బా నిజంగా మస్తు క్లాస్ భయ్య. మిస్టర్ బచ్చన్లో మంచి క్లాస్ సినిమా. రాఘవేంద్ర రావు గారు కూడా గుర్తొస్తారు అనమాట. హీరోయిన్ డాన్స్ ఎలా ఉంది అసలు? హీరోయిన్ అమ్మ హీరోయిన్ డ్యాన్స్ పరంగా రచ్చారనమాట. ఫ్యూచర్లో మన ఎన్టీఆర్తో మన రామ్ చరణ్తో అల్లు అర్జున్తో పడాలి ఈమెకు డాన్స్ స్టెప్స్ మస్తు తిరగా తీస్తుంది. వీళ్ళందరినీ వదిలేస్తుంది. లీలా గీలాలు ఏ వాళ్ళు పనికిరారు, శృతి హాసన్ కూడా పనికిరారు. ఈ అమ్మాయి రచ్చ చేస్తుంది. కామెడీ ఎలా ఉంది రవితేజది? రవితేజ అన్న కామెడీ ఇప్పట్లో మర్చిపోయేది కాదు. అది ఆయన ఎప్పటి నుంచి స్టార్ట్ చేసిండో అదే మొదలుపెట్టిండు, కుమ్ముకుంటే వెళ్ళిపోతున్నాడు కాక. మస్తు అనిపిస్తాయి కామెడీ. రవితేజ అన్న పెర్ఫార్మెన్స్, హరిశంకర్ డైరెక్షన్, హీరోయిన్ పాత్ర, ఆమె పరంగా పాటల్లో ఉన్న ఆమెను చూపించిన విధానం, పిల్లల మీద 2 చేతులు పెట్టి చూస్తాడు కాక మస్తు అనిపిస్తుంది. కిర్రాగా వస్తుంది. బిల్లా సినిమాలో ప్రభాస్ అన్న అనుష్క ప్యాంట్లో చేతులు పెట్టి వేస్తాడుగా, అటువంటి ఒక పాట ఉంది. మస్తు ఫీల్ వస్తుంది. హ్యాపీగా క్లాసిక్ అంటే బ్యాడ్ ఫీలింగ్ కలగదు, మంచి క్లాసిక్ ఫీలింగ్ ఉంది, మంచి రొమాంటిక్ గుర్తొస్తుంది, మస్తు అనిపించేస్తుంది. హరిశంకర్ గారికి ఇట్టు పడినట్టేనా? ఇట్టు పడ్డది, కొట్టాడులే మంచిగానే కొట్టాడు. ఈ మధ్య చాలా గ్యాప్ వచ్చింది, కనపడతలేడు కదా, మంచి ఇంటి కొట్టాడు. అప్పుడెప్పుడో వరుణ్ తేజ్తో కొట్టింది కదా, ఆ రేంజ్లో అటువంటిది ఒకటి గద్దల కొండ గణేష్ రావాలి, ఒక్కొక్కటి పగిలిపోవాలని కోరుకుంటున్నాను.